హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 360 ఫిట్నెస్. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం బేసిక్ వర్కౌట్స్ వచ్చేసి కొన్ని బేసిక్ వర్కౌట్స్ అనేవి ఉంటాయి మన ఫిట్నెస్లో. అవి ఏంటి అంటే పుషప్స్ ఒకటి, అంటే పుష్, పుల్, హెంచ్ అండ్ లంచ్, క్రంచ్ మూమెంట్. ఇట్లా 5 వేరియేషన్స్ అనేవి బేసిక్ ఉంటాయి. సో మనం ఆల్రెడీ పుషప్స్ బేసిక్ అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా నేర్చుకోవాలి, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఎలా నేర్చుకోవాలో మనం స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది. సో ఇప్పుడు మనము డెడ్ లిఫ్ట్ వేరియేషన్ అంటే హింజ్ మూమెంట్ అనమాట. సో బేసిక్గా డెడ్ లిఫ్ట్ చాలామంది చేస్తూ ఉంటారు. సో మీకు ఒకవేళ అది రాకపోతే ఆ యొక్క పర్ఫెక్షన్గా మీరు డిజైన్ చేయాలి అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను ఈరోజు చూపించబోతున్నాను. సో దానికి మీరు ఫస్ట్ బ్యాక్ స్ట్రెంథనింగ్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ఒక్కటేసారి హెవీగా వేయకుండా స్లోగా ఆ యొక్క బ్యాక్ స్ట్రెంథనింగ్ మసిల్స్ని స్ట్రెంథనింగ్ చేసుకొని సో దాని తర్వాత ప్రోగ్రెస్ చేసి వెయిట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సో అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూపెట్టబోతున్నాను. సో లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, మరి యొక్క హింజ్ మూమెంట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం డెడ్ లిఫ్ట్ చేసే కన్నా ముందు గుడ్ మార్నింగ్ అనే వేరియేషన్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం మేజర్ మసిల్స్ వచ్చేసి లోవర్ బ్యాక్, గ్లూట్ అండ్ హ్యామ్స్ట్రింగ్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వేరియేషన్ వచ్చేసి మీరు షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ పెట్టుకొని హ్యాండ్ ఈ విధంగా పెట్టేసి జస్ట్ ఫార్వర్డ్ బెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్పర్ బాడీ ఎప్పుడైతే బెండ్ చేస్తామో దాన్ని మనం హింజ్ మూమెంట్ అని చెప్పి అంటాం. సో ఈ విధంగా కిందికి వెళ్తూ బ్యాక్ అనేది స్పైనల్ కంప్లీట్గా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ లిఫ్ట్ ఇంతవరకు స్ట్రైట్గా చేస్తే మీకు కంప్లీట్గా లోవర్ బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్, గ్లూట్ పైన, మసిల్ పైన వెయిట్ అనేది పడుతుంది. సో ఆ వేరియేషన్ ఇప్పుడు కంటిన్యూ 15 కౌంట్స్ మనం చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది లోవర్ బ్యాక్ పైన. సో కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు చెస్ట్ పైకి రేజ్ చేసి పెట్టండి. సో ఎంత బాడీ ఫిక్స్ చేసి పెట్టుకుంటే మీకు అంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ నీస్ కంప్లీట్గా లాక్ చేయొద్దు. సో సాఫ్ట్నెస్ మెయింటైన్ చేసి సాఫ్ట్నెస్తో డౌన్. ఎస్. సో ఈ విధంగా కిందికి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి అండ్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఇన్హేల్ విత్ నోస్. సో కాన్సన్ట్రేట్ ద పోస్చర్. చాలామంది ఏంటంటే ఈ వేరియేషన్ తెలియక ఈ యొక్క బ్యాక్ని హంచ్ చేస్తూ ఉంటారు, అంటే బెండ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా స్పైన్ కంప్లీట్గా స్ట్రైట్ పెట్టుకొని ఎంత వీలైతే అంతవరకు కిందికి వెళ్ళండి. సో జస్ట్ మీ యొక్క ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్గా మిర్రర్ ఉంటే ఆ మిర్రర్ పైన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. అంటే మీరు చేసే స్టెప్ వచ్చేసి స్టెప్ నెంబర్ 1 కాబట్టి సో స్టార్టింగ్లో 15 to 20 కౌంట్స్ వరకు మీరు దీన్ని చేయవచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి మనం ఒక బెంచ్ సెట్ చేసేసుకొని ఫ్లాట్ బెంచ్ అండ్ బార్బెల్ వచ్చేసి అది చెస్ట్ బార్ కావచ్చు, డెడ్ లిఫ్ట్ బార్ ఏదైనా సరే జస్ట్ మనకు ఆ ప్రోగ్రెషన్ చేయడానికి కోసం అది యూజ్ చేస్తాం అనమాట. సో ఎంటీ వెయిటే, బార్కి ఎలాంటి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాడీ వెయిట్ తర్వాత కొంచెం వెయిట్ బేరింగ్ అనమాట, అంటే ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేస్తూ ఉన్నాం. దీనికి వచ్చేసి మీరు జస్ట్ బెంచ్ దగ్గర నిలబడి సో రెడీ, బెంచ్కి క్లోజ్గా ఉండండి. అండ్ క్లోజ్గా ఉన్న తర్వాత హ్యాండ్ గ్రిప్ వచ్చేసి సైడ్కి పట్టుకొని నార్మల్ స్ట్రైట్గా పట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్ పైన, పోస్టర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది బ్యాక్ వచ్చేసి కంప్లీట్ చెస్ట్ రేజ్ చేస్తూ బ్యాక్ ఈ విధంగా, అంటే గుడ్ మార్నింగ్లో ఎండింగ్ పోస్టర్ వచ్చినప్పుడు అదే వేరియేషన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా బ్యాక్ పోస్టర్ ఫిక్స్ చేసి అక్కడ నుండి బార్ వెయిట్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో లిఫ్ట్, రైట్ డౌన్. సో మీకు వెయిట్ అనిపించినా లేకపోయినా కానీ ఆ బార్ అనేది కంప్లీట్ బెంచ్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా టచ్ చేస్తున్నప్పుడు ఈ బ్యాక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటంటే మీరు బ్యాక్ ఎప్పుడైతే బెండ్ చేస్తారో నెక్స్ట్ ప్రోగ్రెషన్లో మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉన్నప్పటికి వచ్చేసి మీకు ఆ యొక్క వెయిట్ అనేది కంప్లీట్గా లోవర్ బ్యాక్ పైన ప్రెషర్ రావద్దు. అంటే సో ఆ యొక్క ఇంపాక్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే క్లియర్గా ఇదే వేరియేషన్ ట్రై చేయండి. సో ఇది వచ్చేసి మీరు సెకండ్ సెట్ లాగా యూజ్ చేసుకుంటున్నాం మనం. ఈ పోస్టర్ కాన్సన్ట్రేట్ చేయండి. సో సేమ్ దీంట్లో కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మిర్రర్కి స్ట్రైట్గా చూసుకోండి. సో మీరు కిందికి వస్తున్నప్పుడు లెగ్స్ ఫ్లెక్సిబుల్ చూసుకొని లైట్గా బెండ్ చేస్తూ సో ఈ విధంగా బ్యాక్ పోస్చర్ పైన ఫోకస్ చేసి చేయడానికి ట్రై చేయండి. సేమ్ ఇది కూడా 15 to 20 రెపిటేషన్స్ 3 సెట్స్ వరకు చేయొచ్చు. సో ఇది సెకండ్ సెట్. రిలాక్స్. థర్డ్ వన్ వచ్చేసి బెంచ్ లేకుండా డైరెక్ట్ బార్తోని మనం ఇక్కడ సుమో డెడ్ లిఫ్ట్, అంటే సుమో స్పాట్ పొజిషన్లో నుండి డెడ్ లిఫ్ట్ చేస్తాం. అంటే డైరెక్ట్ వెయిట్ బ్యాక్ పైన వేయకుండా సో కొంచెం వెయిట్ అనేది మనం హ్యామ్స్ట్రింగ్స్ పైన, అంటే లెగ్స్ని కూడా యూజ్ చేసుకొని చేస్తామన్నమాట. సో ఇది లెగ్ డిస్టెన్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. క్లోజ్, రైట్, షోల్డర్ లెవెల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ ఓపెన్ చేయాల్సి ఉంది. రైట్, దీంట్లో సుమో స్క్వాట్ పోస్టర్లో కిందికి వెళ్ళి డౌన్, రైట్. ఈ పోస్టర్ నుండి సేమ్ ఇక్కడ కూడా బ్యాక్ పైన కాన్సన్ట్రేట్ చేసి బార్బెల్ లిఫ్ట్ అప్, రైట్, అంతే, డౌన్. సో ఇక్కడ వచ్చేసి మీరు నీస్ కన్నా కొంచెం వరకు కిందికి వెళ్తే సరిపోతుంది. సో ఈ లెవెల్ డౌన్,
కంటిన్యూ. ఎస్, అప్. సో ఇది లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీరు కోర్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే కోర్ స్క్వీజ్ చేసి లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇది ఎంటైర్ బాడీ వెయిట్ పడుతుంది కాబట్టి సో అబ్డామినల్ మసిల్ పైన కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ఈ పోస్టర్ కంప్లీట్గా బ్యాక్ స్పైన్ పోస్టర్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయండి. సో ఫస్ట్ గుడ్ మార్నింగ్ అండ్ సెకండ్ వన్ బెంచ్ పైన చేసిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సుమో, అంటే లెగ్ నార్మల్ డెడ్ లిఫ్ట్ కన్నా కొంచెం వైడ్గా పెట్టేసి సో ఈ పోస్టర్ వెళ్తూ ఉంటే ఏంటంటే మీకు లెగ్స్ పైన కూడా సపోర్ట్ దొరుకుతుంది. సో దీంట్లో మీరు కొంచెం వెయిట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఎంటీ బార్తో స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి మీ కెపాసిటీని బట్టి 2.5 లేదా 5 kg 10 kg వరకు దీంట్లో వెళ్ళవచ్చు. సో ఇది కూడా మీరు 15 to 20 కౌంట్స్ వరకు చేసి ఒక 3 sets చేయడానికి ట్రై చేయండి. రిలాక్స్. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మనం ఇందాక ఎంటీ బార్బెల్తో డెడ్ లిఫ్ట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేయొచ్చో చూసాము. ఇప్పుడు వెయిట్స్ వేసిన తర్వాత ఆ యొక్క పోస్చర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే వెయిట్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాపర్ పోస్చర్ అనేది రాకపోవచ్చు. సో మనం వెయిట్ వేసుకొని కూడా చేసి చూపిస్తున్నాం. సో ఈ యొక్క డైరెక్షన్లో మీరు కంప్లీట్గా ఆ యొక్క ఫార్మేషన్ అనేది కరెక్ట్గా చూడడానికి ట్రై చేయండి. సో స్టార్ట్. సేమ్ గ్రిప్పింగ్ తీసుకున్నాం అండ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ పైన స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నీస్ నుండి కిందికి వెళ్ళిన తర్వాత పైకి లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. సో కాన్సన్ట్రేట్ ఇక్కడ వరకు. అండ్ బ్యాక్ పోస్చర్ కూడా ఫ్లాట్ వచ్చేంత వరకు. హెడ్ న్యూట్రల్ పోస్చర్లో పెట్టుకుంటాం, ఎక్కువ పైన స్ట్రైట్ పెట్టకుండా. సో రైట్, దట్స్ ఇట్. సో అట్లా వస్తున్నప్పుడు మీకు కంప్లీట్గా లోవర్ బ్యాక్, హ్యామ్స్ట్రింగ్, గ్లూట్ మసిల్ పైన వెయిట్ అనేది పడుతుంది. సో ఇది ప్రాపర్ డెడ్ లిఫ్ట్. మీరు స్లోగా ప్రోగ్రెస్ చేస్తూ, మనమైతే ఇప్పుడు 10 kgs చేసుకున్నాం. సో మీరు స్లోగా ప్రోగ్రెస్ చేసి 5 kgs నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఎంటీ బార్ చేసాం, తర్వాత స్లోగా ప్రోగ్రెస్ చేసి 3 sets చేయడానికి ట్రై చేయండి. 15, 20, 25 కౌంట్స్ వరకు చేయొచ్చు. రైట్, రిలాక్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ వేరియేషన్ వచ్చేసి కంప్లీట్ ప్రాపర్ డెడ్ లిఫ్ట్ ఇప్పుడు చేయబోతున్నాం. సో దీంట్లో చాలా మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ మెజర్ చేసుకోవాల్సింది ఏంటంటే షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ చూసుకోండి. సో ఈ విధంగా షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఇందాక వైడ్ చేసాం, ఇప్పుడు వచ్చేసి క్లోజ్ షోల్డర్ లెవెల్ తీసుకున్న తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఈ బార్ కంప్లీట్గా దగ్గరికి పెట్టుకోండి. ఎంత వెళ్ళేది అంత దగ్గరికి పెట్టేసి అండ్ లిఫ్ట్ ఈ విధంగా. మీరు ఎట్లయినా సరే గ్రిప్పింగ్ ఏ విధంగా సరే పట్టుకోవచ్చు. సో లిఫ్ట్ చేసేటప్పుడు కంప్లీట్గా హిప్స్ పైనకి ఉంచేసేయాలి, బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. సో కంప్లీట్గా చాలామంది ఏంటంటే మొత్తం పైకి హెడ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో అది మీకు ఈ సర్వైకల్ పైన వెయిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో న్యూట్రల్ పొజిషన్లో పెట్టేసి ఇక్కడ నుండి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కువ పైకి ఏం అవసరం లేదు, జస్ట్ న్యూట్రల్. మీరు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే అంతవరకు లిఫ్ట్ చేసి సో డ్రాప్. ఇది వెళ్తున్నప్పుడు కూడా నీస్ కన్నా కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత సో హెడ్ మళ్ళీ న్యూట్రల్ పొజిషన్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కంప్లీట్గా బ్యాక్కి స్ట్రెచ్ చేయొద్దు. సో చాలామంది ఏంటంటే కిందికి వెళ్తున్నప్పుడు ఈ హెడ్ పైనకి పెట్టేసి ఈ విధంగా వేస్తూ ఉంటారు. సో దీంట్లో నెక్ పైన ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా లిఫ్ట్ అండ్ డౌన్. సో ఇంకో మిస్టేక్ ఏంటంటే కిందికి వెళ్తున్నప్పుడు ఈ బ్యాక్ కంప్లీట్ రాకముందే స్క్వాట్ పోస్చర్కి వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా. సో ఇది కూడా రాంగ్ డైరెక్షన్, అంటే మీకు కరెక్ట్ ప్రాపర్ దాని యొక్క యూజ్ అనేది ఉండదు. సో ఈ విధంగా కంప్లీట్ డౌన్, నీస్ రీచ్ అయ్యి అది దాటిన తర్వాత మీ బాడీ కొంచెం బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లిఫ్ట్ ఈ విధంగా ఇంతవరకు వస్తే సరిపోతుంది. రైట్, కంటిన్యూ. రైట్, అప్, ఎస్, డౌన్. సో ఇది ప్రాపర్ పోస్చర్కి వచ్చేసి మీరు చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అన్ని వేరియేషన్స్లో సేమ్ బ్యాక్ పైన పోస్చర్ కాన్సన్ట్రేట్ చేసినట్టే దీంట్లో కూడా చేయాల్సి ఉంటుంది. రిలాక్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా డెడ్ లిఫ్ట్ ఎలా పర్ఫామ్ చేయాలో మనం దీంట్లో చేసి చూపెట్టాము. ఈ యొక్క వేరియేషన్ మనం ఎలా చేయాలి, ప్రాపర్గా ఫస్ట్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి కావాల్సిన మసిల్స్ని వెయిట్ని స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, ఆ ఫార్మేషన్ కరెక్ట్ చేయడానికి మనం దీన్ని డివైడ్ చేసాము. అంటే గుడ్ మార్నింగ్ వేరియేషన్ కావచ్చు, బెంచ్ సపోర్ట్ కావచ్చు. సో వాటిలో స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉన్నాం మనం. అదే రోజు రాకపోయినా సరే ఒక 2 to 3 days వరకు మీరు దీనికి కరెక్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే మీకు ఈజీగా డెడ్ లిఫ్ట్ వేరియేషన్ అనేది ఈజీగా వస్తుంది. అప్పుడు మీరు వెయిట్ ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు ఈ డెడ్ లిఫ్ట్ వేరియేషన్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వర్కౌట్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ JP signing out.